హలో ఫుడీస్, మీలో ఎంతమందికి కోడి గుండెకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసండి. మా ఇంట్లో ఈ కర్రీ తింటారండి. ఈ కర్రీకి అందరూ ఫుల్ ఫిదా అసలు. నేను ఎలా చేశానేంటో మీరు కూడా చూసండి. ముందైతే గుండెకాయ ముక్కలు నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక 2, 3 సార్లైనా పక్కనైతే పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అటు ఇటు తిప్పేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం చూసారా గుండెకాయ ముక్కలు కూడా వేసేసుకొని, అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక పావుగంట అయితే మూత పెట్టేసి అలా వదిలేయండి. మూత తీసిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని, అందులో కొంచెం వాటర్ కూడా పొయ్యవసరం లేదండి. అందులోనే ఉంటది కదా వాటర్, దాంతో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి అలా 10 నిమిషాలు వదిలేసామంటే మూత తీసిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కోడి గుండెకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చిందా? అయితే లైకు, సబ్స్క్రైబు.